కర్ణుడి స్వభావాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది కౌరవులకి పాండవులకి సంబంధించిన విషయం. ద్రౌపదిని తీసుకొచ్చారు. వికర్ణుడు అని ఒకడు ఉన్నాడు. పేరు వికర్ణుడే కానీ అతడు కౌరవుల్లో వాడే. కౌరవుల్లో దుర్రు దుస్సు అనే పేరు లేని వాడు అతడు ఒకడే. అతడు లేచి ఈ ఆడిన విధానం చూస్తే ద్రౌపది ఇందులో ఓడిపోయినట్టు అనడానికి వీల్లేదు, కాబట్టి ద్రౌపది మీద మనకు హక్కు లేదు అని చెప్పాడు. చెప్తే కర్ణుడు వికర్ణుడిని నోరు మూయించాడు. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతావు, నువ్వు నోరు మూసుకో అన్నాడు. మౌనంగా ఊరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కర్ణుడిని సమర్థిస్తాడుగా, తనని సమర్థించడుగా, అందుకని మౌనంగా ఊరుకున్నాడు. భీష్మద్రోణులు చెప్పలేని మాట విదురుడు చెప్పాడు. 5 పడగల విషసర్పాన్ని నువ్వు కదిలిస్తున్నావు, నష్టపోతావు దుర్యోధన అని చెప్పాడు. వాళ్ళ విదురుడి మాటలు వినలేదు. విదురుడు బయటికి వెళ్ళిపోయాడు, జరిగే దారుణం చూడడం ఇష్టం లేక. అప్పుడు ఇతను ఏమన్నాడంటే కర్ణుడు, ఈమె ధర్మం అధర్మం అంటోంది, ధర్మం అధర్మం పతివ్రతల విషయంలో 5 భర్తలు ఉన్న ఆవిడికి పాతివ్రత్యం ఏమిటి, ఏకవస్త్రం ఏమిటి, ఇలాంటి ఆవిడిని వ్యవస్థం చేస్తే మాత్రం తప్పేమిటి అన్నాడు. దుర్యోధనుడికి అప్పటి వరకు వస్త్రాపహరణ చేద్దామనే ఆలోచన లేదు. కర్ణుడిచ్చిన ప్రేరణ, అంటే కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా, దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్శాసనుడి చర్యగా మారింది. పోనీ ఎగత వస్త్రం చేయగలిగారా? ఆవిడ కృష్ణుడిని తలుచుకుంది. అక్షయ వస్త్రాలు అలా వచ్చాయి. కృష్ణుడిచ్చిన చీరలు లాగుతున్నాడు వీడు. ద్రౌపది ఒంటి మీద చీర అలాగే ఉంది. ఇలాగే వాడి జబ్బలు పడిపోయాయి. వాడికి వివస్త్రణ చేయడం సాధ్యం కాదు. ఆమె పతివ్రతే అని అర్థమవుతుంది కదా. పైగా ఆ సందర్భంలో కర్ణుడు అన్న మాట ఈమె బంధకే అన్నాడు. వాడంతటి వాడు బుద్ధిగా ఉండి ధర్మబద్ధంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటున్న మంచివాడిని తన వన్య చిన్నలు చూపించి ఆకర్షించి వాడిని పతనం చేసే లక్షణం ఉన్న పరమ దుర్మార్గురాలైన వేశ్య పేరు బంధకి. ద్రౌపది ప్రవర్తన అలాంటిదే. ఆ మాట అనొచ్చా కర్ణుడు? అంటే ఏ మాట అంటే దుర్యోధనుడు ఉత్సాహపడిపోతాడు. భలే అవమానించాడు రా పాండవులు, దుర్యోధనుడు సంతోషపడాలి. దుర్యోధనుడిని సంతోషపెడితే ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదే ఆలోచించాడు తప్ప నేను మాట్లాడుతున్నది న్యాయమైన ఒక స్త్రీమూర్తిని గురించి ఇలా మాట్లాడవచ్చా అనే ఆలోచన.